మేడం సార్వత్రిక ఎన్నికల ముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 175 అని చెప్పి స్లోగన్తో వచ్చారు. అది చాలదు అన్నట్టు వైనాడు కుప్పం కూడా అన్నారు అప్పుడు ఆయన. ఆ తర్వాత చూసుకుంటే మరి పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కష్టం మీద గెలవడం జరిగింది ఈసారి. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మిగతా జిల్లాల్లో వేరు, ఇక్కడ పులివెందుల వేరు. పులివెందుల అంశం వచ్చేసరికి ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే వైసీపీకి పరువు పోయే పరిస్థితి ఉంటుంది. ఎంత లేదన్నా కూడా అక్కడ పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఓడిపోతుందని మాపై దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఓడిపోతుంది టీడీపీ అనుకున్నప్పుడు దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దాడులు జరిగాయి, మమ్మల్ని నామినేషన్ వేయకుండా చేశారు, మాపై దాడులు చేశారని చెప్పి అంటే ముందే వైసీపీ ఫిక్స్ అయిపోయిందంటారా? ఓడిపోతానన్న భయంతో ఈ విధంగా టీడీపీ మీద నెట్టే ప్రయత్నం జరుగుతుందంటారా? అలా అనుకోవచ్చా? ఖచ్చితంగా నాకు నవ్వొస్తుంది చెప్పాలంటే. ఇవాళ అసలు వైసీపీ పరిస్థితి చూస్తూ ఉంటే పులివెందుల గురించి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది చరిత్రలో జరగలేదేమో, ఇంక జరగదు కూడా. అంటే మనకే నవ్వొస్తుంది. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం అన్నవాడు ఇవాళ నా పులివెందుల్లో మా మీద దాడి చేస్తున్నారు అని ఆయన ఏడుస్తున్నాడంటే ఇంతకంటే ప్రజాస్వామ్యం ఉంటుందండి? ఇంతకంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? 100%. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లేదు కాబట్టే ఇవాళ ఏడుస్తున్నాడు. అంటే నీ కాళ్ళు చేతులు కట్టేశారు. ఎవరు కట్టేశారు? ప్రజలే కట్టేశారు. ప్రజలు మీరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు నీటి సంఘాల్లోనే మీ సంగతి తేల్చేశారు. ఇప్పుడు మీకేంటంటే ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. ముందేమో జెడ్పీటీసీలో నిల్చోకపోతే ప్రాబ్లం, పరువు లేదు. నేను పులివెందుల పులిబిడ్డ అంటాడు, ఇప్పుడేమో పిల్లిలా ఏడుస్తున్నాడు. వెనక్కి వస్తేనేమో మద్యం స్కాము. ఏం చేస్తాడు? ఇవాళ అవినాష్ రెడ్డి ఆడవడం ఏంటి? అవినాష్ రెడ్డి కూడా ఏడుస్తున్నాడు. మా వాళ్ళని కొడుతున్నారు, మా చొక్కాలు విప్పి వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళని వాళ్ళే కొట్టుకుని మమ్మల్ని గెలిపించండి జెడ్పీటీసీగా అని చెప్పుకోవటానికి సానుభూతి. కానీ వైసీపీ వాళ్ళకి ఎవ్వడు సానుభూతి చూపించాడు. ఎందుకు చూపించాడంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఏ రకంగా హింస పెట్టారో, ముఖ్యంగా పులివెందుల్లోనే అసలు వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేకుండా మీరు నోరు మోసుకుని చెప్పింది చేయండి అని 5 ఏళ్ళు అరాచకం చేసినందుకు ఇవాళ వాళ్ళు ఊపిరి పీల్చుకుని ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ని గెలిపించి తీరుతారు. అది తెలిసే మీరు అన్నట్టుగా ఎలాగా గెలుస్తుంది, మేము మొహం చూపించుకోలేము, అందుకని ముందే నిందలేసేస్తే పని అయిపోతుంది కదా. అవి చూసారా, మమ్మల్ని అసలు వేయనివ్వలేదు నామినేషను, మేము కష్టపడి వేస్తే ఎవరి చేత ఓట్లు వేయనివ్వలేదు అని చెప్పుకోవచ్చు అనమాట. సానుభూతి అనుకుంటున్నారు. సానుభూతి ఎక్కడా రాదండి. అసలు బీటెక్ రవి లాంటి వాళ్ళు మొన్న ఎన్నికల్లో అసలు వాళ్ళు అన్ని చోట్ల కూడా అసలు మనుషుల్ని ఏజెంట్లను పెట్టడం అనేది అది పెద్ద విజయం. అసలు గెలిచారా లేదా? అక్కడ గెలిచినట్టే. వాళ్ళు ఏజెంట్లను పెట్టినప్పుడే వాళ్ళు గెలిచినట్టు తెలుగుదేశం. అంటే ఆ రోజే వీళ్ళు ఊపిరి పీల్చుకునేలాగా ప్రజలకు చేశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అసలు దిక్కు తోచట్లా, అవినాష్ రెడ్డికి అంతకంటే తోచట్లే. అసలు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండుంటే ఈరోజు ఎలా ఉండేదో పరిస్థితి నిజంగా చెప్తున్నా. లేదు వివేకానంద రెడ్డి ఉంటే కూడా కొంచెం సంతోషించి ఉండేవాడేమో ఆయన. ఎందుకంటే ఇంత అరాచకం నుంచి ఇంత అంటే వాళ్ళ చేతిలో ఇలా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు ఆడించారు కదా. ఈవెన్ వివేకానంద రెడ్డి కూడా వాళ్ళేం ఫ్రీడమ్ ఇవ్వలే కదా, వాళ్ళ అవసరం కోసం పెట్టుకున్నారు అంతే. ఒక క్యాండిడేట్ వాళ్ళు ఉండాలని అంతే. కాబట్టి ఇవాళ వివేకానంద రెడ్డి ఆత్మ శాంతిస్తుందండి. ఇప్పుడు కనుక నిజంగా బీటెక్ రవి భార్య లతారెడ్డి గారు గెలిస్తే మొట్టమొదటి సంతోషించే ఆత్మ ఖచ్చితంగా వివేకానంద రెడ్డిది. అందులో మనకు సందేహం అక్కర్లే. కాబట్టి ఇవాళ ఈ చిన్న ఎన్నికలకే వీళ్ళు ఇలా గజ వణికిపోతున్నారంటే ఇవాళ వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ జెండా అసలు రెపరెపలు ఆడుతోందా, కింద పడిపోయిందా అనేది ఇవాళ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఏదైతే అయిందండి, జగన్మోహన్ రెడ్డి నిజంగా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం కంటే కూడా ఇవాళ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే ఇది అసలైన విజయం తెలుగుదేశానికి 100%. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.